వేసుకొని ఉల్లిపాయలు మగ్గినాయండి. ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. దంచిందండి ఇది బాగా వేగనిద్దాం. ఇందులోనే టమాటా ముక్కలు వేసుకుందాం. ఇవి కూడా బాగా మగ్గనిద్దామండి. ఇలా కడిగి పెట్టుకొని చేప ముక్కలు వేసుకుందామండి. కడిగి పెట్టుకుంటే సూపర్ ఉంటుంది. అది కూడా వండేసుకుంటే చాలా బాగుంటుంది. చూస్తే మీరు అసలు లైక్ పెట్టేస్తుంది. ఏంటో తెలుసు కదండి, ఫిష్ మసాలా పొడి. నేను ఇదివరకు కూర ఉన్నప్పుడు చేపల కూర చేదొచ్చేదండి. ఏంటి అసలు ఏం చేయాలని ఆలోచించి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కూర అంతా ఉడికిన తర్వాత ఫిష్ మసాలా ట్రై చేశానండి. అసలు కూర చాలా బాగుంటుంది. ఒకవేళ ఫిష్ కర్రీ కుదిరిన వాళ్ళు, చేదుగా వస్తుంది అనుకున్న వాళ్ళు అల్లం పేస్ట్ వేసిన తర్వాత కూర అంతా లాస్ట్కి వచ్చేసాక ఈ ఫిష్ మసాలా పొడి వేసుకొని చూడండి, కూర చాలా అయితే బాగుంటుందండి. నేనైతే ట్రై చేశాను, నాకు వర్కౌట్ అయిందండి. ఒక 5 నిమిషాల నుంచి కొత్తిమీర అండి. రెడీ అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్